Hello everyone, I am your Pulla Srinivas. Robin Spoken English YouTube channel once again welcomes you for another session. Dear viewers, model verbs part 3 చూడబోతున్నాం. అందులో మే, మైట్, మస్ట్ ఈ మూడు మోడల్ వర్బ్స్ ని ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో విల్, షెల్, షుడ్ అనే మోడల్ వర్బ్స్ ని ఎలా యూజ్ చేయాలనేది చూసాం. అక్కడ చాలా ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను. సో మీరు వాటిని ప్రాక్టీస్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ యొక్క టాపిక్లోనికి మనం వెళ్ళడానికంటే ముందుగా మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఇంకెవరైనా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మీకు రైట్ సైడ్ సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు బెల్ ఐకాన్ వస్తుంది. దాని పక్కనే అక్కడ ఆల్ అనేటువంటి ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ క్లాస్ అర్థమైనట్లయితే లేదా మీకు ఎటువంటి ఒపీనియన్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. షేర్ చేయడం కానీ లైక్ చేయడం కానీ మర్చిపోకండి. సో మనం నేరుగా టాపిక్లోనికి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ మోడల్ వర్బ్స్ ఎప్పుడైనా కూడా స్పీకర్ ఎటువంటి మైండ్ సెట్తో మాట్లాడుతున్నాడో చెప్పుతాయి. అంటే ఈ మోడల్ వర్బ్స్ని చూసే మనం ఓహో ఈ స్పీకర్ ఈ సందర్భంలో ఇలా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో మోడల్ వర్బ్స్ గివ్ అస్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రైట్? స్పీకర్ ఎటువంటి మైండ్ సెట్తో మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి అవి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, మనకి హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ చూడండి, మే, ఈ మేని మూడు రకాలుగా యూజ్ చేయొచ్చు. 3 యూసెస్ ఆర్ దేర్ ఫర్ దాట్. మేకి 3 రకాలుగా యూసేజెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మే అంటే ఒకటి ఏంటంటే పాసిబిలిటీ. పాసిబిలిటీ అంటే ఒకటి జరిగే అవకాశం ఉంది అనే సందర్భంలో మనం మేని యూజ్ చేస్తాం. చూడండి, ఇట్ మే రెయిన్ టుమారో, ఇట్ మే రెయిన్ V1. ఎప్పుడైనా ప్రతి మోడల్ వర్బ్ తర్వాత V1 యూజ్ చేయాలి, వర్బ్ 1 యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇట్ మే రెయిన్ టుమారో, రేపు వర్షం కురవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ క్లౌడీ, అంత మేఘాలు ఉన్నాయనుకోండి, రేపు వర్షం వస్తుందేమో అనే అటువంటి వాతావరణం మనకు కనిపించినప్పుడు మనం ఏమంటాం, రేపు వర్షం కురవచ్చు అనే సందర్భంలో ఇట్ మే రెయిన్ టుమారో అంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ ద రెయిన్ టు కమ్ డౌన్. అది సో అంటే వర్షం రావడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి మనం ఆ సందర్భంలో దాన్ని ఉపయోగిస్తాం. ఇట్ మే రెయిన్ టుమారో. షీ మే కమ్ ఇన్ ద ఈవినింగ్, ఆమె ఈవినింగ్ రావచ్చు. సో ఏ పాసిబిలిటీ ఇస్ దేర్, సమ్ పాసిబిలిటీ ఇస్ దేర్ అబౌట్ హర్ అరైవల్. ఆమె వస్తుంది అనేటువంటి దాని గురించి మనకు కొంచెం ఏదైనా ఒకటి పాసిబిలిటీ అనిపించినప్పుడు, అవకాశం ఉంది అనిపించినప్పుడు మనం అది యూజ్ చేస్తాం. షీ మే కమ్ ఇన్ ద ఈవినింగ్, ఆమె ఈవినింగ్ రావచ్చు. అదేవిధంగా ఇంకొకటి చూడండి, ఈ యొక్క సెంటెన్స్ని మనం చాలా సెంటెన్సెస్ని తీసుకొని దాంతో ఈ మోడల్లో మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. దే మే కమ్ టుమారో, ఆ విధంగా యూజ్ చేయొచ్చు, రైట్? ఐ మే గో దేర్ దిస్ ఈవినింగ్. సో లైక్ దట్ you will see, you may see it, you may find it there. సో ఈ విధంగా మీరు దాన్ని అక్కడ కనుక్కోవచ్చు మీరు వెళ్తే, రైట్? సో ఇటువంటి సెంటెన్సెస్ ఎన్నో మనం ప్రాక్టీస్ తీసుకొని చేసినట్లయితే ఈజీగా మనకి ఒక సెంటెన్స్ అనేది, ఈ యొక్క యూసేజ్ అనేది రిజిస్టర్ అవుతుంది మన మైండ్లో. ఎప్పుడైతే ఈ యొక్క స్ట్రక్చర్స్ మన మైండ్లో రిజిస్టర్ అవుతాయో కాంటెక్స్టువల్గా, దెన్ ఆటోమేటికల్గా అవి మనకి యూజ్ చేయడం వస్తుంది. ఇక్కడ చూడండి, మే మరొక యూసేజ్. విష్, మే గాడ్ బ్లెస్ యూ. మనం ఎదుటి వారికి వాళ్ళకు బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు కానీ వారికి మంచి జరగాలని కోరేటప్పుడు కానీ ఈ మే అనేటువంటి పదాన్ని మనం యూజ్ చేస్తాం. సో మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అనే సందర్భంలో, రైట్? మే యువర్ విషెస్ కమ్ ట్రూ, నీ యొక్క కోరికలన్నీ నెరవేరునుగాక. కమ్ ట్రూ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నెరవేరునుగాక అని దాని అర్థం, రైట్? మే యువర్ విషెస్ కమ్ ట్రూ, నీ కోరికలన్నీ నెరవేరునుగాక, రైట్? మే యూ లివ్ లాంగ్, నువ్వు చాలా కాలం జీవించుదువుగాక. సో ఇటువంటి సెంటెన్సెస్ చాలా ఉంటాయి. ఎదుటివారు వారిని విష్ చేసేటప్పుడు, వారు మంచిగా ఉండాలని కోరేటప్పుడు ఈ యొక్క సందర్భంలో మనం ఈ యొక్క మే అనే పదాన్ని తీసుకొని యూజ్ చేస్తుంటాం. సో ఇక్కడ చూడండి, ఇంకొకటి ఉంది దీనికి, పర్మిషన్. ఫార్మల్ వేలో పర్మిషన్ అడగడం, ఇన్ఫార్మల్ వే ఉంటుంది, ఫార్మల్ వే ఉంటుంది. ఇన్ఫార్మల్ వే అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు, మనకంటే చిన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర ఏదైనా ఒక పర్మిషన్ అడిగేటప్పుడు మనం కెన్ యూజ్ చేయొచ్చు అని చెప్పాను. కెన్ ఐ టేక్ యువర్ పెన్, ఆ విధంగా.
అక్కడ అది ఇన్ఫార్మల్ వే. కానీ ఇక్కడ మే యూజ్ చేస్తున్నామంటే ఇది ఒక ఫార్మల్ వే. మనకంటే పెద్దవారు కావచ్చు, మనం వారికి గౌరవం ఇచ్చేవారు కావచ్చు, వారితో మనం మాట్లాడే సందర్భంలో మే అనేది యూజ్ చేయాలి. మే ఐ కమిన్ సార్, యూజువల్గా మన స్టూడెంట్స్ ఏమంటారు సార్, మే ఐ గెట్ ఇన్ సార్, మే ఐ కమిన్ సార్ అని చెప్పేసి అంటారు. దట్ ఈస్ ఎ ఫార్మల్ పర్మిషన్. ఫార్మల్ వేలో మనం పర్మిషన్ అడుగుతున్నాం. మే ఐ కమిన్ సార్, మే ఐ నో యువర్ నేమ్, మీ పేరేంటో తెలుసుకోవచ్చు. ఎవరో కొత్త వారు ఉన్నారు, లేదంటే మనకంటే పెద్దవారు ఎవరో ఉన్నారు, వారి పేరు మనకు తెలియదు అనుకో, మే ఐ నో యువర్ నేమ్, ఆ విధంగా అడగవచ్చు. సో ఇటువంటి సందర్భాలు చాలా మనకు ఎదురవుతుంటాయి కాబట్టి చాలా సెంటెన్సెస్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. రైట్, మే ఐ టేక్ యువర్ పెన్, మే ఐ యూజ్ యువర్ మొబైల్ ఫోన్. సో ఫార్మల్. సో ఇటువంటి మనం ఎదుటి వారిని పొలైట్గా అడగడానికి చాలా ఉన్నాయి సందర్భాలు, కానీ ఈ సందర్భం కూడా అందులో ఒకటి అనుకోవాలి. రైట్, ఇది ఒకటే పనిచేయదు. మనం ఇంకా నేను ఏవైతే సందర్భాలు మీకు ఇచ్చానో అవన్నిటితో కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీకు అది వస్తుంది. అదేవిధంగా మైట్ చూడండి, ఇక్కడ లెస్ పాసిబిలిటీ ఉంది. లెస్ పాసిబిలిటీ. సో లెస్ పాసిబిలిటీ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మేక్ ఏమో పాసిబిలిటీ ఎక్కువగా ఉంది, ఇక్కడ మైట్ విషయానికి వచ్చేసరికి పాసిబిలిటీ తక్కువగా ఉంది. అంటే చూడండి, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇట్ మే రెయిన్ టుమారో. ఇక్కడ చూడండి మరి, ఇట్ మైట్ రెయిన్ టుమారో. ఇక్కడ మైట్ యూజ్ చేశాను, ఇక్కడ మే యూజ్ చేశాను. చూడండి, ఇక్కడ వెన్ వి ఆర్ వెరీ షూర్ అంటే ఇక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడ ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది, ఇక్కడ లెస్ పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ అవకాశం తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇట్ మైట్ రెయిన్ టుమారో, రేపు వర్షం పడొచ్చేమో. వి ఆర్ నాట్ షూర్. ఇక్కడ కూడా వి ఆర్ నాట్ షూర్, కానీ రెండింటిని కలిపినప్పుడు ఇక్కడ ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంటుంది, ఇక్కడ వర్షం పడే అవకాశం తక్కువగా ఉంటుంది. సో మైట్కి మేకి ఉన్న డిఫరెన్స్ అది. రెండింటిని ఆ విధంగా ఉపయోగించవచ్చు. సో అదేవిధంగా ఇంకోటి చూడండి, షీ మైట్ కమ్ ఇన్ ద ఈవినింగ్. అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం, షీ మే కమ్ ఇన్ ద ఈవినింగ్. ఆమె ఈవినింగ్ రావచ్చు. ఇక్కడ కొంచెం ఎక్కువ అవకాశం ఉంది ఆమె రావడానికి, ఇక్కడ తక్కువ అవకాశం ఉంది. షీ మైట్ కమ్ ఇన్ ద ఈవినింగ్, ఆమె ఈవినింగ్ రావచ్చునేమో. Right? So that is the difference between these two words, may and might. Might gives more possibility, may gives more possibility and might gives less possibility. So that is the difference between those two words. ఇక్కడ చూస్తే అదే మైట్ కి మరొక యూసేజ్ ఉంది, అదేంటంటే రిపోర్టెడ్ స్పీచ్ లో ఎలా యూజ్ చేయాలి. రిపోర్టెడ్ స్పీచ్ అంటే అర్థం ఏంటంటే, ఒకరికి మనతో ఇంకొకరికి జరిగిన సంభాషణను మనం తీసుకొని వచ్చి మరొకరితో మనం ఆ సంభాషణను పంచుకున్నప్పుడు దానిని రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఏముంది, ద టీచర్ సెడ్ దట్ ఐ మైట్ గెట్ ఇన్. ఉదాహరణకు అక్కడ టీచర్ ఉన్నారు, నేనేం చేశానంటే మే ఐ కమిన్ అని అడిగాను, మే ఐ కమిన్ సార్ అని అడిగాను. మే ఐ కమిన్ సార్ అని అడిగినప్పుడు ఆ టీచర్ ఏం చెప్తాడంటే, ఎస్ యూ మే కమిన్ అంటాడు, యూ మే కమిన్ అంటాడు, యూ మే కమ్ ఇన్ అని చెప్పేసి అంటాడు. మే యూజ్ చేస్తాడు అతను. నేను ఏ హెల్పింగ్ వర్బ్తో క్వశ్చన్ చేశానో అదే విధానంలో ఆన్సర్ అతడు ఇవ్వాలి కాబట్టి అదే మేని యూజ్ చేసి యూ మే కమ్ ఇన్ అంటాడు. అన్న తర్వాత నేను లోపలికి వెళ్తాను. ఆ రోజు స్కూల్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మా పేరెంట్స్ అడుగుతారు, పొద్దున లేట్గా వెళ్ళావు కదా స్కూల్కి, మరి మీ టీచర్ మిమ్మల్ని నిన్ను అలో చేసిండ్రా లోపలికి అంటే, అప్పుడు నా ఆన్సర్ ఏంటంటే, ద టీచర్ సెడ్ దట్ ఐ మైట్ గెట్ ఇన్, నేను లోపలికి రావచ్చు అని టీచర్ చెప్పారు అనేది నా ఆన్సర్. అంటే టీచర్కి నాకు జరిగినటువంటి సంభాషణను మా పేరెంట్స్కి నేను ఫార్వర్డ్ చేసేటప్పుడు నా యొక్క ఆన్సర్ ఏంటంటే, యూ మే గెట్ ఇన్ అనేటువంటి టీచర్ యొక్క వర్డ్స్ని నా వర్డ్స్లోకి మార్చుకొని ద టీచర్ సెడ్ దట్ ఐ మైట్ గెట్ ఇన్, మే కాస్త మైట్గా మారింది. సో ఐ మైట్ గెట్ ఇన్, నేను లోపలికి రావచ్చు అని టీచర్ చెప్పారు అని నేను చెప్తాను. సో దట్ కైండ్ ఆఫ్ యూసేజ్ ఇస్ దిస్, రైట్. ద టీచర్ సెడ్ దట్ ఐ మైట్ గెట్ ఇన్, నేను లోపలికి రావచ్చు అని టీచర్ గారు చెప్పారు. సో ఇది రిపోర్టెడ్ స్పీచ్లో. ఇదిగా మస్ట్ విషయానికి వస్తే దీనికి రెండు ఉన్నాయి, కంపల్షన్, ఆబ్లిగేషన్. కంపల్షన్ అంటే కంపల్సరీ, ఆబ్లిగేషన్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, కంపల్షన్ లేదా ఆబ్లిగేషన్, యు మస్ట్ చేంజ్ యువర్ బిహేవియర్, నీవు తప్పకుండా నీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి, లేదంటే బాగుండదు, రైట్. దట్ ఈస్ ఎ కంపల్షన్. అతని ప్రవర్తన ద్వారా ఇతరులు ఇబ్బంది పడ్డప్పుడు మనం ఏం చేస్తాం, వీ షుడ్ కమ్ టు
సర్టన్ ఫీలింగ్, ఒకలాంటి ఫీలింగ్కి వస్తాం, అతడు తప్పకుండా అతని యొక్క ప్రవర్తన మార్చుకోవాలి, నేను అతనికి చెప్పాలి అని చెప్పేసి అంటాను. సో యూ మస్ట్ చేంజ్ యువర్ బిహేవియర్. అటువంటి సందర్భంలో మనం అది యూజ్ చేస్తుంటాం, రైట్? యూ మస్ట్ నాట్ బిహేవ్ మిస్చీవస్లీ అంటే ఏంటంటే నువ్వు నాటీగా అంటే ఏంటి, కొంతమంది ఎలా అంటే చిచోర పనులు చేస్తుంటారు, చేయకూడనివి చేస్తుంటారు. సో అటువంటి వాటిని మనం ఏమంటామంటే మిస్చీవస్ అంటాం. సో అక్కడ మనం మస్ట్ నాట్ని పెట్టి ఉపయోగించవచ్చు. యూ మస్ట్ నాట్ బిహేవ్ మిస్చీవస్లీ, నువ్వు ఆ తప్పుగా ప్రవర్తించకూడదు అని చెప్పడానికి, రైట్? సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క మోడల్ వర్బ్స్ అన్నిటికీ కూడా నాట్ అనేటువంటి పదాన్ని చేసి వాటిని నెగిటివ్గా చేసి కూడా మనము యూజ్ చేయొచ్చు. సో ఇట్ మే నాట్ రెయిన్ టుమారో అని కూడా అనొచ్చు. ఇట్ మే నాట్ రెయిన్ టుమారో, రేపు వర్షం పడదు అని చెప్పడానికి. సో ఇక్కడ తీసుకున్న ప్రతి వర్డ్ని కూడా మనం ఆ విధంగా నాట్ యూజ్ చేసి మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, యూ మస్ట్ చేంజ్ యువర్ బిహేవియర్, దట్ ఈస్ ఎ కంపల్షన్. మీరు తప్పకుండా మీ ప్రవర్తన మార్చుకోవాలి. యూ మస్ట్ నాట్ బి మిస్చివస్, నువ్వు ఆ విధంగా నాటీగా ఉండకూడదు, తప్పుగా ప్రవర్తించకూడదు. యూ మస్ట్ నాట్ బి మిస్చివస్, ఆ విధంగా. ఇంకొకటి చూడండి, మస్ట్తో నెసెసిటీ అంటే ఇది కూడా ఒక అవసరత కలిగి ఉండటం. ఏంటి? వి మస్ట్ గెట్ అప్ ఎర్లీ. ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు గెట్ అప్ ఎర్లీ టు డూ ఆల్ ద వర్క్స్ ఇన్ టైమ్. ఇన్ టైంలో అన్ని పనులు మనం పూర్తి చేసుకోవడానికి ఇట్ ఈస్ వెరీ నెసెసరీ, రైట్, టు గెట్ అప్ early, right? We must get up early. So it is a necessity, we can say. So you must improve your spelling. నువ్వు రాసేటప్పుడు చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతున్నాయి కాబట్టి యూ మస్ట్ ఇంప్రూవ్ యువర్ స్పెల్లింగ్స్, రైట్? సో ఇక్కడ చూడండి, ఇది నెసెసిటీ. సో ఇన్ని సందర్భాలలో మనము వీటిని ఉపయోగించవచ్చు. అంటే మనకి ఒకటే ఇక్కడ మనకి హెల్ప్ చేసేది ఏంటంటే, ఒక్కొక్క సెంటెన్స్ని తీసుకొని ఎంత ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తే, మనము మర్చిపోయిన సందర్భంలో కూడా ఆ సందర్భం ఏదైనా జరిగినప్పుడు మనకు తెలియకుండానే ఆ యొక్క సెంటెన్సెస్ మన నోట్లో నుంచి వచ్చేటట్లుగా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు అతి సులభంగా మనకు అది వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఇస్. సో ఇక్కడ ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో మెయిన్ ఎలా ఉపయోగించాలి, పాసిబిలిటీకి, అదేగా విషెస్కి, అలాగే పర్మిషన్కి, అలాగే మైట్ లెస్ పాసిబిలిటీ వెన్ కంపేర్ టు మే, దేర్ ఇట్ ఈస్ మోర్ పాసిబిలిటీ. అలాగే ఇక్కడ మైట్ రిపోర్టెడ్ స్పీచ్లో యూజ్ చేసాం. ఇక్కడ కంపల్షన్కి, మస్ట్ విషయానికి వస్తే కంపల్షన్, నెసెసిటీ ఎలా యూజ్ చేయాలో చూసాం. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ మస్ట్ కేటగిరీలోకి వచ్చేటువంటి షుడ్ ఒకటి ఉంది, హ్యావ్ టు ఒకటి ఉంది. ఈ షుడ్కి, హ్యావ్ టుకి, మస్ట్కి ఉన్నటువంటి తేడా ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను. దానికంటే ముందుగా మీరు ప్రతి సందర్భాన్ని తీసుకొని కనీసం ఒక 10 సెంటెన్సెస్ అయినా మీరు రాయాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ యొక్క స్ట్రక్చర్స్ అన్ని మీ మైండ్లో రిజిస్టర్ అవుతాయి, లేదంటే మనకి మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కాబట్టి మీరు కంపల్సరీగా వాటిని ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను. సో నేను మీకు చెప్పాను ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారో కూడా నేను చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఎక్కువగా ప్రొనౌన్స్ని తీసుకోండి. యూ మస్ట్ చేంజ్ యువర్ బిహేవియర్ అని ఇక్కడ ఉంది కదా. ఉదాహరణకి షీ మస్ట్ చేంజ్ హర్ బిహేవియర్, ఆమె గురించి మాట్లాడేటప్పుడు. హీ మస్ట్ చేంజ్ హిస్ బిహేవియర్, అతని గురించి చెప్పేటప్పుడు. దే మస్ట్ చేంజ్ దేర్ బిహేవియర్, వారి గురించి చెప్పేటప్పుడు. ఐ మస్ట్ చేంజ్ మై బిహేవియర్, నా గురించి చెప్పేటప్పుడు. సో వి మస్ట్ చేంజ్ అవర్ బిహేవియర్. సో ఈ విధంగా ఇక్కడున్న సెంటెన్సెస్ అన్నిటికీ కూడా వేటికైతే పాసిబిలిటీ ఉందో వాటన్నిటికీ కూడా డిఫరెంట్ ప్రొనౌన్స్తో మనము చేసుకుంటూ వాటిని చేంజ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇన్ దాట్ వే వీ కెన్ ఇంప్రూవ్ అవర్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు నేను అనదర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ అమాంగ్ ద 3 words which are should, have to and must. ఇక్కడ చూడండి 3 words అన్నాను, అవి ఏంటంటే ఒకటి షుడ్, ఇంకొకటి ఏంటంటే మస్ట్, రైట్? దిస్ ఇస్ మస్ట్. ఆ తర్వాత ఇక్కడ ఏముందంటే హ్యావ్ టు. ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యావ్ ప్లేస్లో ఏమొస్తుంది, హ్యాజ్ వస్తుంది, రైట్? రెండు ఒకటే. థర్డ్ పర్సన్ సింగులర్ ఇక్కడ హీ, షీ, ఇట్ అనేది వచ్చినప్పుడు హ్యావ్ బదులుగా హ్యాజ్ తీసుకుంటాం,
రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ సిమిలర్, మిగతాదంతా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి షుడ్, మస్ట్, హ్యావ్ టు. ఇక్కడ చూడండి దీంట్లో ఈ మూడు కూడా కంపల్షన్ తెలియజేస్తాయి, ఒకటి తప్పకుండా మనం చేయాలి అనే దాన్ని తెలియజేస్తాయి. అయితే ఈ మూడింటి మధ్యలో ఎటువంటి డిఫరెన్స్ ఉందో నేను ఆ డిఫరెన్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ షుడ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఇలా ఉంది, we should wear a helmet. We should wear a helmet while riding a bike. While riding a bike. ఒక బైక్ ని నడిపేటప్పుడు we should wear a helmet while riding a bike. ఒక బైక్ ని నడిపేటప్పుడు మనము హెల్మెట్ ని పెట్టుకోవాలి. ఇక్కడ షుడ్ దేని గురించి చెప్తుంది అని అంటే ఇక్కడ స్పేస్ లేదు, నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, వి షుడ్ వేర్ ఏ హెల్మెట్ వైల్ రైడింగ్, ఇక్కడ నుంచి రాస్తున్నాను, వైల్ రైడింగ్ ఏ బైక్. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే చూడండి, ఇట్ ఈస్ గుడ్ టు డూ దట్ అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఇట్ ఈస్ గుడ్ టు డూ దట్. ఏది డూ దట్ అంటే అర్థం ఏంటి? ఆ హెల్మెట్ పెట్టుకోవడం మంచిది దాని అర్థం. ఇట్ ఈస్ గుడ్ టు డూ దట్, ఈ యొక్క షుడ్ మీనింగ్ అది. ఇక్కడ మస్ట్ ఉన్న చూడండి, మస్ట్ దగ్గరికి వస్తే సేమ్ ఇలా రాస్తాం మనం. ఏమని రాస్తామంటే వి మస్ట్ వేర్ ఏ హెల్మెట్, వి మస్ట్ వేర్ ఏ హెల్మెట్ వైల్ డ్రైవింగ్, ఇన్స్టెడ్ రైడింగ్ చెప్తాం, బైక్ కాబట్టి రైడింగ్ యూజ్ చేయడం మంచిది. వైల్ రైడింగ్ ఏ బైక్, వైల్ రైడింగ్ ఏ బైక్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందో, ఇక్కడ మస్ట్ అనేది ఉంది కదా, ఇట్స్ నెసెసిటీ. దీన్ని ఏమనుకోవచ్చు అంటే అది మనకు అవసరం తప్పకుండా. సో దిస్ ఇస్ నెసెసిటీ అనుకోవచ్చు, రైట్. అదేవిధంగా హ్యావ్ టు లేదా హ్యాస్ టు ఉందనుకోండి, సేమ్ దాన్ని యూజ్ చేసేటప్పుడు ఎలా అంటే we have to wear a helmet, we have to wear a helmet while riding a bike. ఇక్కడ చూడండి దీని యొక్క మీనింగ్ ఏంటంటే హ్యావ్ టు అన్నామంటే ఇది ఒక లా, ఇట్ ఈస్ ఎ లా, ఇట్ ఈస్ ఎ లా, ఇది తప్పకుండా అన్నది. అంటే ఇక్కడ దాని యొక్క డిఫరెన్సెస్ ఏంటో చూడండి. ఇక్కడ షుడ్ ఉన్నప్పుడు ఏం చేసాం, ఇట్ ఈస్ గుడ్ టు డూ దట్, అది చేయడం మంచిది అనే ఉద్దేశంలో. ఇక్కడ మస్ట్ ఉన్నప్పుడు ఏం చేసాం, ఇట్ ఈస్ నెసెసిటీ, అది ఖచ్చితంగా అవసరమై ఉంది కాబట్టి తప్పకుండా చేయాలి, దట్ ఈస్ అవర్ నెసెసిటీ, అది మన అవసరత, రైట్. అలాగే ఇక్కడ హ్యావ్ టు ఉన్నప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఎ లా, అదొక చట్టం, మనం కంపల్సరీ చేయాలి. అంటే హ్యావ్ టు అనేది చాలా ఫోర్స్ఫుల్గా ఉంటుంది, హ్యావ్ టు ఈజ్ వెరీ ఫోర్స్ఫుల్, రైట్. దీనికంటే కొంచెం తక్కువ మస్ట్, దానికంటే కొంచెం తక్కువ షుడ్, రైట్. అంటే ఈ యొక్క మూడు పదాలకి ఎటువంటి స్లైట్ డిఫరెన్స్ ఉందో చూడండి. ఇక్కడేమో ఒక సజెషన్ లాగా ఉంది అంతే, ఇట్ ఈస్ గుడ్ టు డూ దట్ అనే ఒక సజెషన్ లాగా ఉంది, రైట్. ఇక్కడ వస్తే అదేంటిది, అదొక నెసెసిటీ, అవసరత, మీరు ఇది చేయాలి తప్పకుండా అన్నట్టు ఉంది. ఇక్కడికి వస్తే అది లా, దాన్ని ఎవరు మీరడానికి లేదు, అదొక చట్టం. సో కాబట్టి ఈ యొక్క డిఫరెన్సెస్ ఉన్నాయి వీటి మధ్యలో, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇక్కడ హ్యాస్ టు ఎప్పుడు యూజ్ చేస్తాం సార్ అంటే, ఇక్కడ నేను థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా వేరేది తీసుకున్నాను కాబట్టి హ్యావ్ టు యూజ్ చేశాను. ఒకవేళ నేను ఇక్కడ షీ పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షీ పెట్టినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా అది ఏం మారుతుంది, హ్యాస్ మారుతుంది. షీ హ్యాస్ టు వేర్ ఎ హెల్మెట్ వైల్ డ్రైవింగ్ ఏ బైక్ ఆర్ వైల్ రైడింగ్ ఏ బైక్, వైల్ రైడింగ్ ఏ స్కూటీ. ఒకవేళ హీ పెట్టామనుకోండి, రైట్, సేమ్ హీ హ్యాస్ టు వేర్ ఎ హెల్మెట్ వైల్ రైడింగ్ ఏ బైక్. వెరీ సింపుల్ థింగ్. హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా హ్యాస్ టు రావాలి, మిగతా వచ్చినప్పుడు హ్యావ్ టు రావాలి. సో దట్ ఈస్ సమ్ గ్రామటికల్ ఇన్ఫర్మేషన్ హియర్, రైట్. ఈ షుడ్కి మస్ట్కి హ్యావ్కి ఉన్న తేడా మాత్రం అది. సో ఇక్కడేమో ఏమని చెప్పాం, ఇట్ ఈస్ గుడ్ టు డూ దట్, ఇక్కడైతే అది నెసెసిటీ, మస్ట్. అదేవిధంగా ఇక్కడ మాత్రం అది ఒక లా, కంపల్సరీ చేయాలి, హ్యావ్ టు హ్యాస్ టు అంటే
దట్ ఈస్ కంపల్సరీగా దాన్ని చేయాలనేటువంటి అర్థం ఉంది. సో ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు ఏం చేయాలంటే ఇటువంటి కొన్ని సెంటెన్సెస్ తీసుకొని ఒకసారి షుడ్తో, ఒకసారి మస్ట్తో, ఒకసారి హ్యావ్ టు, మరొకసారి హ్యాస్ టుతో, ఈ షీట్ తీసుకున్నప్పుడు హ్యాస్ టుతో ఒక 10 సెంటెన్సెస్, ఒక్కొక్క దానికి 10 సెంటెన్సెస్ అలా తీసుకొని మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు ఇవన్నీ కూడా అతి సులభంగా వస్తాయి. రైట్. సో డియర్ వ్యూవర్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే మీరందరూ దీన్ని ఇప్పుడే లైక్ చేయండి, అలాగే మీరు అందరికీ షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.